హలో గైస్, నేను మీ గౌరవ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూనిక్ అప్డేట్స్ గైస్. డైలీ లాగే ఈ రోజు కూడా మనం పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. అలాగే పుష్ప 2తో పాటు మార్కో మూవీకి సంబంధించి, మ్యాక్స్ మూవీకి సంబంధించి, అలాగే సోను సూద్ గారు నటిస్తున్న ఫతే మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి, అలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి కూడా మాట్లాడుకుందాం. సో ఛానల్ ఎవరైనా కొత్తగా విజిట్ చేస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకొని మీ ఫేవరెట్ హీరోకి సంబంధించిన కలెక్షన్ గురించి మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి. గైస్, ఫైనల్లీ మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నడిచిన పుష్ప 2 సినిమా ప్రపంచవ్యాప్తంగా డిసెంబర్ 5వ తారీఖున రిలీజ్ అయ్యి ఈ రోజు వరకు కొత్త కలెక్షన్స్ అయితే రావడం జరిగింది. కానీ రేపటితో ఈ సినిమా కలెక్షన్స్కి అయితే ఎండ్ కార్డ్ పడే అవకాశం ఉంది. సో ఆల్మోస్ట్ ఈ సినిమా కలెక్షన్స్కి అయితే ఎండ్ కార్డ్ పడుతుంది. సో పుష్ప 2 సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 35 రోజులను అయితే కంప్లీట్ చేసుకోబోతుంది. సో ఈ 35 రోజుల్లో కొత్త కలెక్షన్స్ అయితే పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా రావడం జరిగింది. మెయిన్గా నార్త్ మార్కెట్లో ఈ సినిమా కొత్త కలెక్షన్స్ అయితే వసూలు చేయడం జరిగింది. నార్త్ సౌత్ తేడా అని లేకుండా ప్రతి దగ్గర కూడా కలెక్షన్ల తుఫాన్ వర్షం అయితే కురిపించడం జరిగింది. సో ఫైనల్గా ఈ సినిమా ఇండియాలో ఇప్పటి వరకు దాదాపు 8 సంవత్సరాలుగా ఉన్న ఒక రికార్డ్ని, బాహుబలికి సంబంధించిన రికార్డ్ని అయితే ఈ సినిమా బ్రేక్ చేసి హిస్టారికల్ రికార్డ్ని అయితే ఈ సినిమా క్రియేట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా రేపు ప్రపంచవ్యాప్తంగా మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి పుష్ప 2కి సంబంధించిన స్క్రీన్స్ అన్ని సౌత్లో అయితే పూర్తిగా ఎగిరిపోనున్నాయి. కానీ ఉంటే నార్త్లో మాత్రం ఒక 200 నుంచి 300 స్క్రీన్స్ ఉండే అవకాశం ఉంది. అలాగే రేపు రిలీజ్ అవుతున్న గేమ్ చేంజర్ మూవీకి, ఫతే మూవీకి మంచి పాజిటివ్ టాక్ వస్తే నార్త్లో పుష్ప 2 సినిమా ఇంకో 1 వీక్ నడిచే అవకాశం ఉంది. ఒకవేళ ఈ రెండిట్లో ఏదైనా సినిమాకి మిక్స్డ్ టాక్ వస్తే తిరిగి పుష్ప 2కి స్క్రీన్స్ అయితే పెంచడం జరుగుతుంది. సో గైస్, ఫైనల్గా మనము పుష్ప 2 మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకునే ముందు, అంతకంటే ముందు మలయాళం మార్కెట్ నుంచి వచ్చి అదిరిపోయే హిట్ని సంపాదించుకున్న మార్కో మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. సో ఈ సినిమా రిలీజ్ అయ్యి ఈ రోజుకి 21 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమా మలయాళం మార్కెట్లోనే కాకుండా హిందీ మార్కెట్లో కూడా అద్భుతమైన విజయాన్ని అయితే సొంతం చేసుకోవడం జరిగింది. ఈ సినిమా మలయాళం మార్కెట్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే ఈ సినిమా నిలవడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే, ఉన్ని ముకుందన్ గారు నడిచిన మార్కో మూవీ మొదటి 21 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 62,37,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఆల్ ఇండియా గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు 74,22,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 31,63,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా ఉన్ని ముకుందన్ గారు నడిచిన మార్గో మూవీ 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 105,85,00,000 రూపాయలను అయితే వసూలు చేసి మలయాళం మార్కెట్లోనే ఉన్ని ముకుందన్ గారి కెరియర్లోనే ఒక బ్లాక్ బస్టర్ హిట్గా అయితే సినిమా నిలవడం జరిగింది. గైస్, నెక్స్ట్ వచ్చేసి కన్నడ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీకి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుతున్నట్లయితే, ఈ సినిమా కూడా రిలీజ్ అయ్యి 21 రోజులను అయితే కంప్లీట్ చేసుకోవడం జరుగుతుంది. ఈ సినిమా కూడా మంచి పాజిటివ్ టాక్ అయితే తెచ్చుకోవడం జరిగింది. అండ్ ఈ సినిమాని కేవలం 2 లాంగ్వేజ్లో, మన తెలుగు ఇంకా కన్నడ లాంగ్వేజ్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. ఫైనల్గా సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీ 21 రోజుల్లో ఆల్ ఇండియా నెట్ కలెక్షన్ వచ్చేసి 53,12,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 63,24,00,000 రూపాయలని అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపు 3,48,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా సుదీప్ కిచ్చా గారు నటించిన మ్యాక్స్ మూవీ 21 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 66,72,00,000 రూపాయలని అయితే వసూలు చేసి ఈ సినిమా సూపర్ హిట్ ట్యాగ్ అయితే సొంతం చేసుకోవడం జరిగింది. గైస్, నెక్స్ట్ వచ్చేసి మన సోను సూద్ గారు నటిస్తూ ఆయనే డైరెక్షన్ చేస్తున్న ఫతే మూవీకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి అయితే మాట్లాడుకుందాం. గైస్, సోను సూద్ గారు నటిస్తున్న ఫతే మూవీ రేపే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి అయితే రాబోతుంది. బేసిక్గా ఏదైనా పెద్ద సినిమా రిలీజ్ అయితే ఆ సినిమాకి సంబంధించిన టికెట్లు అయితే రేట్లు అయితే పెంచడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఫతే మూవీకి సంబంధించి టికెట్ల రేట్లు అయితే ఏది పెంచడం జరగలేదు. రెగ్యులర్గా ఏ టికెట్స్ రేట్ ఉంటాయో అవి మాత్రమే ఉంచడం జరిగింది. ఒకవేళ ఈ సినిమా రేపు రిలీజ్ అయ్యి అద్భుతమైన పాజిటివ్ టాక్ని తెచ్చుకుంటే నెక్స్ట్ డే నుంచి ఈ సినిమాకి సంబంధించిన టికెట్ల రేట్లు కూడా పెరిగే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమాకి అయితే 3 రోజుల వీకెండ్ అయితే రావడం జరిగింది. సో ఈ సినిమా రేపటి అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే, ఈ సినిమా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 62,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే రెండో రోజు ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి 34,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే మూడో రోజు అంటే సండేకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమాకి దాదాపు 57,00,000 రూపాయలు అయితే ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలో ఈ సినిమా కలెక్ట్ చేయడం జరిగింది. సో ఫైనల్గా సోను సూద్ గారు నడిచిన ఫతే మూవీ ఫస్ట్ వీకెండ్ అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 1,53,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. గైస్, ఫైనల్గా సోను సూద్ గారు నటిస్తున్న ఫతే మూవీ రేపు విడుదలై అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఆయన కరోనా టైంలో ఎలాంటి హెల్పింగ్ అయితే పీపుల్కి చేయడం జరిగిందో అలాగే ఫ్యూచర్లో కూడా చేయాలని చెప్పుకో. సో ఆ సినిమా అద్భుతమైన విజయాన్ని సాధించి అద్భుతమైన కలెక్షన్స్ ఆ సినిమాకి రావాలని చెప్పి కోరుకుందాం.
గైస్ ఫైనల్గా శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రేపు అయితే థియేటర్లోకి అడుగుపెట్టబోతుంది. ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు కేవలం 3 మార్కెట్లో మాత్రమే రిలీజ్ చేయడం జరిగింది. అది మన ఓన్ మార్కెట్ అయిన తెలుగు, అలాగే హిందీ, ఇంకా తమిళనాడులో మాత్రమే గేమ్ చేంజర్కి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. బేసిక్గా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన హైప్ కూడా 3 మార్కెట్లలో ఎక్కువగా ఉంది. ఒకటి మన తెలుగు మార్కెట్, రామ్ చరణ్ గారు హోమ్ టౌన్ అయిన తెలుగు మార్కెట్లో ఎక్కువగా ఉంది. అలాగే తమిళనాడు, శంకర్ గారు తమిళనాడుకు సంబంధించిన డైరెక్టర్ కాబట్టి తమిళనాడులో కూడా ఈ సినిమాకి సంబంధించిన హైప్ ఎక్కువ ఉంది. అలాగే త్రిబుల్ ఆర్ తర్వాత రామ్ చరణ్ గారికి నార్త్ మార్కెట్లో కూడా ఎక్కువ ఫాలోయింగ్ వచ్చింది కాబట్టి ఈ సినిమాకి అక్కడ కూడా ఎక్కువ ఫాలోయింగ్ అయితే ఉంది. గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఈ 3 లాంగ్వేజ్లో అంటే తెలుగు, హిందీ, ఇంకా తమిళకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే తెలుగు మార్కెట్లో మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటి వరకు వచ్చేసి దాదాపు 21,93,00,000 రూపాయలు వసూలు చేయడం జరిగింది. అలాగే తమిళనాడులో ఈ సినిమాకి ఇప్పటి వరకు దాదాపు 1,12,00,000 అడ్వాన్స్ బుకింగ్స్ అయితే ఓపెన్ కావడం జరిగింది. అలాగే హిందీ మార్కెట్లో ఈ సినిమా ఇప్పటి వరకు దాదాపు 1,87,00,000 రూపాయలను అయితే అడ్వాన్స్ బుకింగ్ రూపంలో వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన మొదటి రోజు ఇండియాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 24,92,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఇండియా అడ్వాన్స్ బుకింగ్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపు 34,16,00,000 రూపాయలను అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన ఓవర్సీస్ మార్కెట్ బుకింగ్ వీకెండ్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటి వరకు దాదాపుగా 19,86,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా రోబో శంకర్ గారి డైరెక్షన్లో మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు అడ్వాన్స్ బుకింగ్ రూపంలోనే దాదాపుగా 54,02,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు దాదాపుగా 150 కోట్లకు పైగా అందుకునే అవకాశం ఉంది. అలాగే ఈ సినిమాకి మంచి పాజిటివ్ టాక్ వస్తే ఈ సినిమా లాంగ్ రన్ లో 1000 కోట్ల క్లబ్ లో కూడా చేరే అవకాశం ఉంది. సో ఫైనల్ గా మన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప 2కి సంబంధించిన కలెక్షన్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్ రేపటితో అయితే ఎండ్ కాడ పడే అవకాశం ఉంది. సో ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్ గురించి మనం ఒకసారి మాట్లాడుకున్నట్టయితే ఈ సినిమా మొదటి 34 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 816,32,00,000 రూపాయలని వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా నిన్న హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి దాదాపు 1,96,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఈ రోజు హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి ఇప్పటివరకు మనకు వస్తున్న ఎస్టిమేటెడ్ ప్రకారం ఈ సినిమా 1,85,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరుగుతుంది. సో ఫైనల్గా పుష్ప 2 సినిమా మొదటి 35 రోజుల్లో హిందీ నెట్ కలెక్షన్ వచ్చేసి 820,13,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఇప్పటివరకు హిందీ గ్రాస్ కలెక్షన్ వచ్చేసి 971,80,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమాకి సంబంధించిన సౌత్ మార్కెట్ అంటే తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంకి సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఈ సినిమా మొదటి 35 రోజుల్లో దాదాపు 604,73,00,000 రూపాయలు అయితే పుష్ప 2 సినిమా వసూలు చేయడం జరిగింది. సో ఈ సినిమాకి సంబంధించిన సౌత్ ఇంకా నార్త్ మార్కెట్ ఈ 2 మార్కెట్లకు సంబంధించిన గ్రాస్ కలెక్షన్ వచ్చేసి ఫైనల్గా మొదటి 35 రోజుల్లో 1,576,58,00,000 రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. అలాగే ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పటి వరకు దాదాపుగా 274 కోట్ల రూపాయలు అయితే వసూలు చేయడం జరిగింది. సో ఫైనల్గా మన లెక్కల మాస్టర్ సుకుమార్ గారి డైరెక్షన్లో నేషనల్ అవార్డు విన్నర్ ఐకానిక్ స్టార్ అల్లు అర్జున్ గారు నటించిన పుష్ప 2 సినిమా మొదటి 35 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 1,850 కోట్లను అయితే వసూలు చేసి ఇండియన్ బ్లాక్ బాస్టర్ హిట్గా అయితే ఈ సినిమా నిలవడం జరుగుతుంది. అలాగే 2025లో వచ్చే సినిమాలలో ఏ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్గా నిలుస్తుందో చూడాలి, అండ్ ఏ సినిమా ఎక్కువ కలెక్షన్స్ తెచ్చుకుంటుందో కూడా చూడాలి. ఫైనల్గా ఇదన్నమాట పుష్ప 2కి సంబంధించిన 35 రోజుల కలెక్షన్స్. అలాగే రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న మన రామ్ చరణ్ గారు నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ మొదటి రోజు ఎన్ని కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని మీరు అనుకుంటారని కింద కామెంట్ చేయండి. సో గైస్ ఫైనల్గా మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా ఎక్కువ మందికి షేర్ అవుతుంది కాబట్టి ఖచ్చితంగా వీడియోని లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. జై హింద్, జై భారత్, నమస్తే. Unpredictable.